నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటటువంటి గ్రామర్ టాపిక్ల నుండి వొకాబులరీ టాపిక్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక సింగిల్ వర్డ్ గుర్తుపెట్టుకోవడంతో మీకు ఈజీగా 8 మార్క్స్ వస్తాయి. యూనిట్ వన్లోనేమో మీకు వర్డ్ రూట్స్ అనేటటువంటి వొకాబులరీ టాపిక్, యూనిట్ 2లోనేమో ప్రిఫిక్సెస్ మరియు సఫిక్సెస్ అనేటటువంటి టాపిక్ ఉండడం జరుగుతుంది. జస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది మీకు సెక్షన్ ఏలో వచ్చేటటువంటి క్వశ్చన్ అనమాట. సెక్షన్ ఏలో వచ్చేటటువంటి క్వశ్చన్లో ఐడెంటిఫై ద రూట్స్ ఆర్ ఐడెంటిఫై ద ప్రిఫిక్సెస్ ఆర్ ఐడెంటిఫై ద సఫిక్సెస్ అని చెప్పి మీకు బ్రాకెట్ ఇచ్చి బ్రాకెట్ పక్కల వర్డ్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. దాని నుంచి గుర్తుపట్టి మీరు అదిని రాయాలన్నమాట. సో 8 మార్క్స్ అనేటటువంటి సింగిల్ గా 5 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు చేసే విధంగా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇక్కడ మీకు సిలబస్ లో ఉండేటటువంటి టాపిక్ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఉన్న టాపిక్ ని మీరు ఎట్లా గుర్తించాలి, ఒక సింగిల్ వర్డ్ ని. వర్డ్ రూట్స్ అంటే ఏంటి, దాని గురించి చెప్తానంటే పెద్ద రామాయణం అవుతుంది. కానీ మీకు ఇక్కడ షార్ట్ కట్ చెప్తున్నా కాబట్టి వర్డ్ రూట్స్ అంటే ఏంటివి మనకు తెలిసినటువంటి పదం. వేర్లు, ఒక చెట్టు నిలబడాలంటే దానికి ఏముండాలి, వేర్లు ఉండాలి. సో వర్డ్ రూట్స్ అంటే ఒక వర్డ్ నిలబడాలంటే దానికి మూల పదం ఏదో ఒకటి ఉంటుంది, మూల వేరు ఏదో ఒకటి ఉంటుంది. ఆ మూల పదాన్ని గుర్తించడమే వర్డ్ రూట్స్ అనమాట. సో ఇక్కడ మీరు జనరల్గా ఇనే ఉంటారు కదా, ఫిజికల్ సైన్స్ మరియు సోషల్ సైన్స్ మరియు సైకాలజీ మరియు బయాలజీ, జియాలజీ, కొన్ని పదాలు ఇనే ఉంటారు. ఇంకా కొన్ని పదాలు చూడండి, ఎనేబుల్, పోర్టబుల్, డిసేబుల్, ఆటోగ్రాఫ్, ఆడియో. ఈ పదాలన్నీ మీరు నిజ జీవితంలో వినే ఉంటారు. సో ఈ ఫోటోగ్రఫీ, ఇవన్నీ పదాలు వింటున్నారు కదా. దీంట్లో వర్డ్ రూట్ అంటే మూలమైనటువంటి పదం ఏంటి, బయాలజీ అంటే తెలుసుకున్నాం. కమ్యూనికేషన్ అంటే తెలుసుకున్నాం. కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏదైతే లాటిన్ పదం నుంచి వచ్చింది. కంప్యూటర్ అంటే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇట్లా మీరు ఏదో ఒక పదం ఉంటుంది. ధాతు అనేటటువంటిది తెలుగులో చెప్తుంటాం కదా. ఆ వర్డ్ రూట్ అనేటటువంటిది చూడండి, ఇప్పుడు బయాలజీ అంటే జీవశాస్త్రం ఉంటుంది కదా. ఇందులో బయో అనేటటువంటిది జీవానికి సంబంధించినటువంటి టాపిక్. సో ఇది వర్డ్ రూట్ అనమాట. జియోలజీ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ శాస్త్రానికి, జియోలజీలో మీకు లాజీ అంటే ఏంటి, శాస్త్రం. జియో అనేటటువంటిది భూగర్భానికి, బయో అంటే జీవశాస్త్రానికి. ఇవన్నీ ఏంటివి, వర్డ్ రూట్ అనమాట. ఎనేబుల్, పోర్టబుల్, డిసేబుల్ అనేటటువంటిది ఉంది అనమాట. ఇక ఏబుల్ అనేటటువంటిది సామర్థ్యము లేదంటే పనిని వివరించేటటువంటిది. సో ఎనేబుల్, డిసేబుల్ అని మీకు ఫోన్లలో తెలిసిపోతుంటుంది కదా. ఏదన్నా పవర్ని ఆన్ చేయడం ఎనేబుల్, డిసేబుల్, వైఫైని ఆన్ చేయడం ఎనేబుల్, డిసేబుల్, ఇట్లా చేస్తుంటాం కదా. ఇక్కడ మీరు ఐడెంటిఫై ద రూట్ అంటే ఏం రాయాలి, బిఐఓ అని రాయాలి, జేఈఓ అని రాయాలి. మీకు ఇచ్చినటువంటి పదాలు ఆల్రెడీ వాడు ఇచ్చింటాడు. ఆ పదాల నుంచి ఇప్పుడు ఏయుడిఐఓ, ఆడియో అనేటటువంటిది ఉంది. ఇందులో మూల పదం ఏంటి, ఏయుడిఐ అనేటటువంటి ఆడి అనేటటువంటిది మూల పదం, రూట్ అనేటటువంటిది చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. ఇందులో కొన్నిసార్లు మధ్యలో వస్తుంది, చివరిలో వస్తుంది, ఎక్కడైనా రావచ్చు వర్డ్ రూట్స్ అనేటటువంటిది. కానీ ఒక పదాన్ని గుర్తించేటప్పుడు ప్రిఫిక్సెస్ అనేటటువంటిది బిఫోర్ వచ్చేటటువంటి పదం అనమాట. అంటే ఒక వర్డ్ లో ముందు భాగంలో ఉండేటటువంటిది ప్రిఫిక్సెస్, ఒక వర్డ్ లో చివరి భాగంలో ఉండేటటువంటిది సఫిక్సెస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఫూలిష్ అంటే ఉంది కదా, ఈ లాస్ట్ లో ఏమొస్తుంది, ఎస్హెచ్ అని వస్తుంది. ఇప్పుడు ఏదో రమేష్ అంటే ఉంది అనుకో, లాస్ట్ లో అందరికి కామన్ గా ఏమొస్తుంది, ఎస్హెచ్ అని ఇట్లా వస్తుంది. అవన్నీ సఫిక్సెస్ పదాలు అనమాట. సో ముందర ఏముంటది, ఇప్పుడు ప్రివ్యూ, థియేటికల్, ట్రైలర్ అని చెప్పి ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా. ఈ ప్రివ్యూ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మొదటి పదం అనమాట. సో ఫ్రెండ్లీనా అన్ఫ్రెండ్లీ అనేటటువంటి దాంట్లో ప్రిఫిక్స్ ఏంటి, యుఎన్ అనేటటువంటిది ప్రిఫిక్స్ అనమాట. ఇదే పదంలో సఫిక్స్ ఏంటి, ఎల్వై అనేటటువంటిది సఫిక్స్ అనమాట. అండర్స్టాండ్, అన్యాపీ, ఇవన్నీ చూడండి యుఎన్ అనేటటువంటివి, ఇవి ప్రిఫిక్సెస్ అనమాట. రిటర్న్ అనేటటువంటి పదంలో ఆర్ఈ అనేటటువంటిది మీకు ప్రిఫిక్స్ అనమాట. మోనోక్రాప్ అనేటటువంటి దాంట్లో ఎంఓఎన్ఓ, మోనో అనేటటువంటిది మీకు ప్రిఫిక్స్ అనమాట. సో ఇక్కడ ఫెమినిజం, స్త్రీవాద తత్వానికి సంబంధించి ఇక్కడ ఫెమినిజం లో సఫిక్స్ ఏంటి, ఎస్ఎం అనేటటువంటిది సఫిక్స్. మరియు డొమెస్టిక్ అనేటటువంటి దాంట్లో ఐసి అనేటటువంటిది సఫిక్స్. మరియు రూడ్నెస్ అనేటటువంటి దాంట్లో ఎన్ఈ డబల్ ఎస్ అనేటటువంటిది ఇది ఏదైతే ఉందో అది సఫిక్స్ అనమాట.
పార్టీలో టీవై అనేటటువంటిది సఫిక్స్ అన్నమాట. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ చివరి పదం ఇక్కడ మీకు గుడ్డిపెట్టలో పెట్టండి. మీకు ఏం తెలియకపోతే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సఫిక్స్ అంటే లాస్ట్, ప్రిఫిక్స్ అంటే ముందు, ఇది ముందు ఉండేటటువంటి పదం అని చెప్పుకోవచ్చు. ఈ వర్డ్ రూట్ అంటే ఏంటి? అది ముందన్న ఉండొచ్చు, వెనకన ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. కానీ దీన్ని మీరు కొంచెం నాలెడ్జ్ తో గుర్తించాలి. 1-2 సార్లు పదాన్ని చదవండి. చదివితే అందులో ఏదో ఒక పెద్ద పదం లాగా కనిపిస్తుంది చూడండి, అది వర్డ్ రూట్ అని చెప్పుకోవచ్చు. ఇది డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2 లో ఉండేటటువంటి షార్ట్ క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.